సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు జాతీయ పిలుపు మేరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల పరిపాలన కాలంలో గ్యాస్ సిలిండర్, పెట్రోలు, నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచుతూ జీఎస్టీ పెంచుతూ కార్మికుల, పేద ప్రజల నడ్డి విరిచేదానిలో భాగంలో పాల్పడతా విధానం మానుకోవాలనే విధానంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రధానంగా చూస్తే 10 సంవత్సరాల అధికారంలో పాలనలో ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయబద్ధంగా ఇవాళ వాళ్ళకు ఒక ఇబ్బందులు కలిగే విధంగా చూడమని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మికుల యొక్క, పేద ప్రజల యొక్క విచ్చలవిడి రేట్లు పెంచుతూ గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల మీద, అదేవిధంగా జీఎస్టీ పెట్టి కూడా నిత్యావసర సరుకుల మీద ఇవాళ నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. एक देता है सब खाता है, बोलता है एक मोदी आके बोलता है रहता है तो गरीब लोग के लिए मैं काम करता है बोलता है। क्या करता है? गरीब लोग का पेट मार के खाता है। वो बड़ा लोग को, पेटवारदार लोग को, समस्त लोग को, वो लोग को ऊंचा करके वो लोग को कोशिश करने के लिए बोलता है। गरीब लोग कुछ करता है बोलता है मोदी जी। क्या इधर गरीब लोग का प्लेट मार के खाने का क्या फायदा है? गरीब लोग को बचाना पड़ता है मोदी जी। क्या गरीब लोग देता है बोला, गरीब लोग का एक देता है, सब खाता है गरीब लोग से। या छेवल देता है बोलता है और दूसरा देता है बोलता है। गरीब लोग का क्या देना पड़ता है, क्या इन लोग का ऊंचा करके उन लोग का प्लेट पर मारने के पड़ता है। वो अभी ఇలా గరీబ్ వాళ్ళకి ఇస్తాను అని ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అవి ఆవోజీవో పథకంలో కానీ ప్రతి ఒక్కటి ఇస్తామని ఆశ చూపించి ఇలా పేద ప్రజల ఒక నడ్డి విరిచే విధానం మానుకొని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.